సార్ ఎక్కడ సార్ మీది? సేమ్ వల్లభనేని వంశీలా ఉన్నారు మొత్తం. ఇప్పుడు జైల్లో బయటకు వచ్చి నేను భారతదేశ పౌరుని అన్న, భారతదేశ పౌరుని, 2 తెలుగు రాష్ట్రాల అభిమాని అనుకో అన్నా. ఏంటన్నా వంశీ గారి పరిస్థితి అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా? వంశీ గారు అయితే తననైతే చాలా అభిమానిస్తాను. మంచిగా తన గ్లామర్ ఫేస్, చాలా రోమన్ కటింగ్ ఉంటుండే, తను చాలా ఎర్రగా ఉంటుండే. బట్ తన జైల్లో ఉన్న తర్వాత తను చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. మొత్తం బయట వచ్చేసింది. తన ఆరోగ్యము కూడా పాడైపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఆయన చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద విమర్శ చేసిండు. ఇప్పుడు జైలుకి వెళ్ళిండు. సో తన తప్పు తను తెలుసుకుంటాడు. ఏదైనా సరే రాజకీయంలో కొద్దిగా ఉంటే గానీ, బట్ ఏదేమైనా సరే నేను అయితే చాలా బాధపడుతున్నా. వంశీ గారు త్వరగా కోలుకోవాలి. తనకు గతంలో ఉన్న గ్లామర్ రావాలి. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. తను మొత్తం వైట్ హెయిర్ వచ్చేసింది. తనకి ఫేస్ లో కూడా గ్లో లేకుండా అయిపోయింది. నేనైతే వెంకటేశ్వర స్వామిని ప్రార్థన మొక్కెత్తున్నా. తను మంచిగా అయ్యి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ఫ్యూచర్ లో ఎమ్మెల్యేగా గెలవాలి, ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నా. ఏదైనా సరే రాజకీయంగా తను తప్పు చేసిండు. తప్పు చేసిన తర్వాత మళ్ళీ దానికి ఇప్పుడు ఎవరైనా సరే ఉంటాయి, శిక్షలు ఉంటాయి. నేను తప్పు చేసినా నాకుంటాయి. సో ఏదైనా సరే తన తప్పు తెలుసుకున్నాడు. ఇప్పుడు తన ఆరోగ్యం కుదుటపడి ఇప్పుడు తన ఫ్యామిలీతో ఉన్నాడు కాబట్టి, మన జైల్లో ఉన్నాడు కాబట్టి అక్కడ కొన్ని వసతులు సరిగా ఉండేవి కాబట్టి, ఏదైనా సరే తను ఇంట్లో ఉండి మంచిగా విశ్రాంతి తీసుకొని, ఏవైతే డాక్టర్స్ తనకు ట్రీట్మెంట్ చేస్తారో వాళ్ళు తనని ఇంతకు ముందు ఉన్న వంశీలాగా తీర్చిదిద్దాలని నేను కోరుతున్నా. వంశీ గారు మళ్ళీ కోలుకొని ప్రజల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలి. మళ్ళీ ఫ్యూచర్ లో ఒక ఎమ్మెల్యే కావాలని నేను కోరుతున్నా.